ఎవరైతే అల్యూమినియం కబోర్డ్ చేపించుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అల్యూమినియం వర్క్ చేపిస్తే స్క్రూ ప్రాబ్లం వస్తుందా అని చాలా మంది డౌట్ అడుగుతున్నారు. అసలు స్క్రూ ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఈ వీడియోలో చెప్తాను. హాయ్, ఐఎమ్ పవన్ యాదవ్ ఏటీపీ. నా ఛానల్లో అల్యూమినియం కబోర్డ్స్ గురించి, వుడ్ వర్క్ గురించి అండ్ ప్రీమియం సోఫాస్ గురించి, పిఓపి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీటి గురించి నాలెడ్జ్ కావాలి అంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కొద్దిగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఈ అల్యూమినియం కబోర్డ్స్ లో స్క్రూ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఫ్రేమింగ్ కి తక్కువ క్వాలిటీ ట్యూబ్స్ యూజ్ చేయడమే. ఇలాంటి స్క్రూ ప్రాబ్లం రాకూడదు అంటే మంచి క్వాలిటీ ఉన్న ట్యూబ్స్ వాడాలి. ఈ క్వాలిటీ ట్యూబ్స్ లో 1.2 mm కానీ 1.5 mm కానీ ఇలాంటి థిక్నెస్ ఉన్న ట్యూబ్స్ ని వాడితే స్క్రూ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు చూస్తున్న ఈ వర్క్ మొత్తం అల్యూమినియం షీట్స్ తోనే చేశాము అండ్ ఈ సైట్ లోకి ట్యూబ్స్ కూడా 1.5 mm యూజ్ చేశాము. ఈ సైట్ లో 1.5 mm టాప్ థిక్నెస్ వాడడం వల్ల ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇలా డిజైన్ చేశాము ఏసీపీ షీట్స్ తో. ప్లేస్ అడ్జస్ట్ అవ్వడం కోసం ఇందులో 3 స్లైడింగ్ డోర్స్ కూడా ఇచ్చాము. ఈ స్లైడింగ్ డోర్ వల్ల బెడ్రూమ్ లో స్పేస్ కూడా చాలా ఉంటుంది. అదే ఓపెన్ డోర్ అయితే బెడ్రూమ్ లో స్పేస్ తగ్గుతుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్.